నాగ చైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఫిబ్రవరి 7న 20 కోట్ల గ్రాస్తో నాగ చైతన్య కెరియర్లోని డే 1 హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా. ఇక రెండో రోజు శనివారం 16 కోట్ల గ్రాస్తో టైర్ 2 హీరోస్లో నంబర్ 1 డే 2 రికార్డ్స్ పెట్టింది. ఇక నిన్న ఆదివారం మూడో రోజు కూడా ఎక్సలెంట్గా వచ్చేసి మరో 18 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అసలు మొదటి రోజు నుంచి శుక్ర శని అది 3 రోజులు కూడా ఆల్మోస్ట్ 20 కోట్లకి దగ్గరగా వచ్చాయనేది ఎక్సలెంట్ హోల్డ్ అని చెప్పాలి సినిమాకు. అలా 3 రోజుల్లోనే తండేల్ సినిమా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 20 కోట్లు ఎక్సలెంట్ కలెక్షన్స్ తెలంగాణలో. ఒక రాయలసీమలో 6 కోట్లు వచ్చాయి 3 రోజుల్లో. ఇక ఉత్తరాంధ్ర నుంచి 6 కోట్లు, అండ్ ఈస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, వెస్ట్ నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో తండేల్ సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 5 కోట్ల, కర్ణాటక హిందీ అండ్ తమిళ్ నుంచి 5 కోట్ల గ్రాస్ పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 7 కోట్లు. టోటల్గా 3 రోజుల్లో తండేల్ సినిమా 54 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 10.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు ఉంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణలో మొదటి 3 రోజుల్లోనే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకొక కోటి రావాలి వెనక్కి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి ఆంధ్రాలో. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్లు వచ్చేసాయి. మరో 3 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి, అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక, హిందీ, తమిళనాడు కలిపి 3.5 కోట్ల కోటి డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 2.5 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా కోటి రావాలి పాన్ ఇండియా లెవెల్, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్లు వెనక్కి వచ్చేసింది. ఇంకా 1.5 కోటి వెనక్కి రావాలి ఓవర్సీస్లో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తండేల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు కొంటే 3 రోజుల్లో 30 కోట్లు వెనక్కి వచ్చేసింది డిస్ట్రిబ్యూటర్ షేర్, అంటే 80% రికవరీ అయిపోయింది. ఇంకొక 7 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 7 కోట్ల షేర్ అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఈరోజు కీలకం ఎంత హోల్డ్ చేస్తుంది సినిమా అనేసి. డబుల్ డిజిట్ 10 కోట్లకు పైనే హోల్డ్ చేసిందంటే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఈ సోమ, మంగళ, బుధు వచ్చే కలెక్షన్స్తో మొదటి వారంలో సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. రెండో వారం నుంచి లాభాలే. ఇంకా నాకు తెలిసి నాగ చైతన్యకి మొట్టమొదటి 100 కోట్ల సినిమా కాబోతుంది ఈ తండేల్. చూడాలి మరి. అది నేను కూడా చూశాను, నాకు కూడా ఒకసారి చూడవచ్చు అనిపించింది. బాగానే ప్రమోట్ చేస్తున్నారు, 3 రోజుల కలెక్షన్స్ బాగున్నాయి. ఈ రోజు నుంచి కీలకం. ఇక అది మన నాగ చైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 54 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 37 కోట్లకు అమ్మారు. అందులో 30 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 7 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 7 కోట్లు వెనక్కి రావాలి అంటే మరో 14 నుంచి 15 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే 1-2 రోజుల్లో సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. ఇక వచ్చే లాభాలని బట్టి బ్లాక్ బస్టరా, డబుల్ బ్లాక్ బస్టరా అనేది తేలుతుంది. ఓకే, బాయ్.